నోరు దాటిన మాట తుపాకి నిడిచిన తూట వెనకకు రావని పెద్దలు ఎప్పుడో అన్నారు. కానీ మంత్రి కొండా సురేఖ వెనక ముందు చూసుకోకుండా నాగార్జున కుటుంబం మీద ఆ నడుమ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిందని అన్నారు కదా. ఇప్పుడు ఆ మాటలు నేను వెనకకు తీసుకుంటున్నా. ఉద్దేశపూర్వకంగా నేను నాగార్జున కుటుంబాన్ని బాధ పెట్టడానికి ఆ మాటలు అనలేదు. ఒగాల నాగార్జున ఇంటోళ్ళు గాని ఎవరన్నా బాధపడితే ఆ మాటలు వెనకకు తీసుకుంటున్నా అని ఎక్స్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. మరి ఇప్పుడే ఎందుకు సారీ క్షమించు అన్నట్టు చెప్తున్నదంటే, అప్పుడు మాట్లాడిన దాని మీద హీరో నాగార్జున పరువు నష్టం కేసు నాంపల్లి కోర్టుల వాదనలు జరగబోతున్నాయి గురువారం నాడు. దానికి ఒక రోజు ముందే కొండా సురేఖ ఇట్లా ట్విట్టర్లో రాసింది. అంటే భయం కలిగినట్టున్నది మంత్రి మేడానికి అని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎందుకు నోరు జారాలే, ఇప్పుడు ఎందుకు సారీ చెప్పాలి? మాట్లాడిన మాటలు వెనకకు తీసుకుంటున్నా అంటే మాటలకు ఏమన్నా రివర్స్ గేర్ ఉంటుందా? వెనకకు తీసుకునే దానికి అడుసుదొక్కనేలా కాలు గడగనేలా అని ఉత్తగానే అన్నారా పెద్దోళ్ళు? అప్పుడు మైక్ల ముంగట్టుకొచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ట్విట్టర్లో ఇంగ్లీష్లో పోస్ట్ పెట్టుడైంది. ఇది నేటుంగా నెత్తి వీకి సాటుంగా కాలు పట్టుకున్నట్టున్నది. కాబట్టి మీడియా ముంగట్టుకొచ్చి క్షమాపణ చెప్పాలి. ఒక్క నాగార్జున కుటుంబానికే కాదు, హీరోయిన్ సమంత, కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలి. తర్వాత కూడా వెనక ముందు చూసి మాట్లాడాలి. కొండా సురేఖ సామాన్యమైన మనిషి కాదు, తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నది. కాబట్టి గిట్ల సారీలు క్షమించు అనుడు వండుకుంటుంటా చూసుకోవాలని కోరుకుంటున్నారు కొండా సురేఖ సోషల్ మీడియాలో రాతలు చూసిన జనాలు.